కర్ణుడు ద్రోణాచార్యుడు నేర్పించిన విలువిద్యకి సంతృప్తి చెందకుండా అస్త్రవిద్యలు నేర్చుకోవడం కోసం తను బ్రాహ్మణుడు అని పరశురాముడికి అబద్ధం చెప్పి శిష్యుడిగా చేరాడు. ఒకసారి పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఒక పురుగు కర్ణుడి తొడను కుట్టింది. అక్కడ చాలా రక్తం కారుతుంది. గురువుకు నిద్ర భంగం కలుగుతుందని కర్ణుడు ఆ నొప్పిని భరించాడు. కర్ణుడు అంతటి నొప్పిని భరించడం చూసిన పరశురాముడు కోపంతో, నువ్వు బ్రాహ్మణుడి కాదు, క్షత్రియుడి, అబద్ధం చెప్పావు. అందుకే నువ్వు యుద్ధంలో అత్యంత ముఖ్యమైన సమయంలో నీకు నేను నేర్పించిన అస్త్ర విద్యని మర్చిపోతావు అని శపించాడు. భూదేవి శాపం. ఒకసారి కర్ణుడు తన రథంలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి నెయ్యి నిండిన కుండ పగిలిపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. ఆ పగిలిన కుండలోని నెయ్యి తీసి ఇస్తానని కర్ణుడు చెబుతాడు. నెయ్యి మట్టిలో కలిసిపోవడంతో కర్ణుడు భూమిని బలంగా పిండి నెయ్యిని సేకరించి ఇస్తాడు. అప్పుడు ఆ బాధకు భూదేవి ప్రత్యక్షమై, నువ్వు నన్ను బలంగా నొక్కి నన్ను బాధ పెట్టావు. నీ జీవితంలో అతి ముఖ్యమైన సమయంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అని శపించింది. బ్రాహ్మణుడి శాపం. కర్ణుడు ధ్యానం చేసుకుంటున్న ఒక బ్రాహ్మణుడి గోవుదూడను అనుకోకుండా బాణంతో చంపేశాడు. కోపించిన బ్రాహ్మణుడు, యుద్ధంలో నువ్వు నిరాయుధుడై ఉన్నప్పుడు నీ శత్రువు చేతుల్లో మరణిస్తావని శపించాడు.